కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నది. ఇప్పటికైనా ఏఐటీసీ ఈ ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రభుత్వం కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు ఆ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల సందర్భం లోపల కూడా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ ఉన్నారు. ఐఎన్టీసీ ఏఐటీసీ సంఘాలు రెండు మిలాఖతై మొత్తం పైరవీలకే పరిమితమైనరు. కార్మికులు ఎక్కడైతే అంతకుముందు పర్మనెంట్ యాక్టింగ్ కార్మికులు చేస్తూ ఉన్నారో ఆ కార్మికులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్లకు ప్యానల్ లిస్టులో ఉన్నప్పటికీ కూడా ప్యానల్ లిస్టు ప్రమోషన్కు దగ్గర ఉన్నటువంటి కార్మికులను నిర్దాక్షిణ్యంగా అందులో నుండి తీసివేయడం జరుగుతుంది. అదే రకంగా లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు వాళ్ళకు యాక్టింగ్లు ఇవ్వడం జరుగుతున్నది. కేవలం బాయిల మీద ఫిట్ కార్యదర్శి నుండి మొదలుకుంటే ఏరియా స్థాయి నాయకులు, సెంట్రల్ స్థాయి నాయకులు అందరూ కూడా పైరవీలకే ప్రాధాన్యత ఇస్తారు.